ఎల్ఆర్ఎస్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ రిజిస్టర్ శాఖ అధికారులు కోరారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రిజిస్టర్ శాఖ ఆధ్వర్యంలో ఎల్ఆర్ఎస్ అవగాహన సదస్సు నిర్వహించారు. మేడ్చల్ పట్టణంలోని డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో రియల్టర్లు ప్రజలు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పారు. రాష్ట్ర స్టాంప్ అండ్ రిజిస్టర్ శాఖ డీఐజీ మధుసూదన్ రెడ్డి, జిల్లా రిజిస్టర్ సిహెచ్ అశోక్ కుమార్, సబ్ రిజిస్టర్ అశోక్ సదస్సుకు హాజరయ్యారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న అవుట్లను రెగ్యులేషన్ చేసుకోవచ్చని అధికారులు వివరించారు. రెగ్యులరైజేషన్ ద్వారా ఆస్తులకు సరైన విలువ లభిస్తుందని వారు ప్రకటించారు. జిల్లాలో రియల్టర్స్ కి, డాక్యుమెంటర్స్ కి, ప్రజలకి మరియు రిజిస్ట్రేషన్ సిబ్బంది అందరికీ కూడా ఎల్ఆర్ఎస్ స్కీమ్ మీద అవగాహన కల్పించేందుకు ఒక సదస్సు నిర్వహించడం జరిగింది. దీంట్లో అనాథరైజ్ లేఅవుట్స్ లో ఉన్నటువంటి మిగిలిపోయిన ప్లాట్లని అమ్ముకోలేక గత 4 సంవత్సరాలుగా రియల్టర్లు కావచ్చు, ఇటు పబ్లిక్ కావచ్చు, చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అవన్నీ మీకు తెలిసినాయే. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఒక ఆలోచన చేసి ప్రాస్పెక్టివ్గా మరి ఇటువంటి అనాథరైజ్ చేయొద్దు, కానీ అనాథరైజ్ లేఅవుట్స్ పొరపాటున గతంలో జరిగిన వాటిల్లో ఉన్న ప్లాట్లు అమ్ముకోవడానికి మాత్రం ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ పెట్టడం జరిగింది. సో దీని ద్వారా మీ యొక్క ప్లాట్ని రెగ్యులరైజ్ చేసుకోవడంతో పాటు మున్సిపాలిటీలో 25 లక్షల ప్లాట్ డాక్యుమెంట్లు పెండింగ్లో ఉన్నాయని, 13,000 లేఅవుట్ పెండింగ్ ఉన్నాయని చెప్పేసి ఒక గణాంకాలు చెప్పడం జరిగింది. వాటికి సంబంధించి మున్సిపల్ వాళ్ళు, ఎంఏయుడి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళతో పాటు ఆ పర్టికులర్ ప్లాట్లని రిజిస్ట్రేషన్ కూడా చేసుకోదలుచుకుంటే, అది కూడా సేల్ డీడ్ చేసుకోదలుచుకుంటే, ఓపెన్ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోదలుచుకుంటే మా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఆ రిజిస్ట్రేషన్తో పాటు ఎల్ఆర్ఎస్ కట్టుకునేందుకు అవకాశం ఇచ్చారు. దానికి ప్రీ రిజిస్ట్రేషన్ మాడ్యూల్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఎవరైనా ప్లాట్ని సేల్ చేసుకోదలుచుకుంటే రిజిస్ట్రేషన్ మాడ్యూల్లో ఎల్ఆర్ఎస్ కట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ప్రీ రిజిస్ట్రేషన్ మాడ్యూల్ ఒకటి, ప్రీ రిజిస్ట్రేషన్ ఎల్ఆర్ఎస్ 2020 అనే ఒక మాడ్యూల్ ద్వారా 26/8/2020 కంటే ముందు ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకోనటువంటి వాళ్ళకి అప్లికేషన్తో పాటుగా వాళ్ళు ఏదైనా సేల్ డీడ్స్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు, అంటే తమ ప్లాట్ వెంచర్లలో మిగిలిపోయిన ప్లాట్, ఆ డేట్ కంటే ముందు అమ్ముడుపోగా మిగిలిపోయిన ప్లాట్లని ఇప్పుడు కనుక వాళ్ళు ఎల్ఆర్ఎస్తో పాటుగా రిజిస్ట్రేషన్ చేసుకోదలుచుకుంటే ఒక అవకాశాన్ని కల్పించింది.